తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో వికారాబాద్ అనంతగిరి శ్రీ భూదేవి సహిత లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానం ఒకటి. ఆ ఆలయాన్ని ద్వాపర యుగంలో ఋషి మార్కాండేయుడు స్థాపించారని స్కంద పురాణం ప్రకారం నమ్ముతారు. ఋషి మార్కాండేయుడు అనంతగిరి కొండల ప్రశాంత వాతావరణానికి ఆకర్షితుడై యోగ సాధన కోసం ఇక్కడకు వచ్చారని, మార్కాండేయుడు తన యోగ సాధనలో భాగంగా ప్రతిరోజు ఒక గుహ ద్వారా కాశీలోని గంగానదిలో స్నానం చేయడానికి అనంతగిరి నుండి వెళ్లేవారని, ఈ గుహ గర్భాలయం పరిసరాలలో ఉండేదని స్థానికులు చెబుతూ ఉంటారు. ఇంతటి చరిత్ర కలిగిన ఆలయంలో శ్రీ భూదేవి సహిత లక్ష్మీ అనంత పద్మస్వామి వారికి ప్రతి సంవత్సరం 2 సార్లు నిర్వహిస్తూ వస్తూ ఉంటారు దేవాదాయ శాఖ అధికారులు. ఆషాఢ మాసం చిన్న జాతర వారం రోజులు, కార్తీక మాసం 15 రోజులు జాతర నిర్వహిస్తారు. ఈ కార్తీక మాసంలో అక్టోబర్ 31 నుండి ఉత్సవాలు ప్రారంభమై నవంబర్ 14తో ముగుస్తాయి. ఈ జాతర ప్రధాన ఘట్టాలలో పౌర్ణమి బుధవారం రోజు రాత్రి స్వామివారి అమ్మవార్ల కళ్యాణం అనంతరం రథోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు. రథోత్సవంలో జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి దంపతులు, నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకి తెలుగు రాష్ట్రాల భక్తులతో పాటు కర్ణాటక భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారు. దర్శనానికి వచ్చే భక్తులకి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఏర్పాట్లు చేస్తారు. ఈ ఉత్సవాలలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా వికారాబాద్ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందితో పర్యవేక్షించారు. లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి గోవిందా 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 ఆపద మోకరవాడా గోవిందా గోవిందా. గోవిందా 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 ఆపద మోకరవాడా గోవిందా గోవిందా. సింహాసనం సమర్పయామి మహాగణాధిపతయే నమః. పాదయోపాద్యం సమర్పయామి మహాగణాధిపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి మహాగణాధిపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి మహాగణ